రామంతపూర్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహం వెనకాలే మహిళ పైన గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు కొంతమంది వ్యక్తులు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేస్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి మతి స్థిమితం లేదని గుర్తించారు అధికారులు. అక్కడ ఒక మహిళ ఎవరో తప్పిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ మహిళ అక్కడి నుంచి తప్పిపోవడంతో ఆ మహిళను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో ఈ దారుణం బట్టబయలైంది. ఒక మహిళకు సంబంధించి అనుమానాస్పద స్థితిలో ఆమె తప్పించుకుని పోయిందా లేకుంటే పారిపోయిందా, ఏం జరిగిందనే విషయం పైన పోలీసులు గాలించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తుండగా ఆ సీసీటీవీ దృశ్యాల్లో ఈ ఘటన బయటపడింది. ఒక మతి స్థిమితం లేనటువంటి ఒక మహిళని మాసాయిపేట మండలం రామంతపూర్లో ఈ దారుణ ఘటన బయటకు వచ్చింది. ఒక అంబేద్కర్ విగ్రహం వెనకాల, అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఒకసారి అంబేద్కర్ విగ్రహం ఇక్కడ మీకు కనిపించిన అంబేద్కర్ విగ్రహం వెనకాల ఆ గద్దె కనిపిస్తోంది కదా, దాని వెనకాలే ఒక మతి స్థిమితం లేనటువంటి ఒక మహిళ పైన ముగ్గురు ఆ మహిళ పైన చాలా కిరాతకంగా దారుణంగా అత్యాచారానికి పాల్పడి తెలుస్తోంది. సో గ్యాంగ్ రేప్ విషయాలు ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటపడ్డాయి. మొత్తం మీద ఈ ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసు అదుపులో తీసుకున్నారు. ఈ విషయం జరిగి కూడా సుమారుగా 4-5 రోజులు కావస్తోంది. చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకసారి ఈ విషయం పైన పోలీసు అధికారులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. 11/1/2024 మధ్యాహ్నం 14 గంటలకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో ఏంటంటే కంప్లైంట్ ఆ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఆయన బదులు దొంగతనమైందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుక్కుంటూ పోతుంటే ఆయన యొక్క సీసీ కెమెరాను గమనించిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక గుర్తు తెలియని మహిళని మానభంగం చేసినట్టుగా సీసీ ఫుటేజ్ ఉంది. ఆయన వచ్చి మాకు దాంతో ఆయనే కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి మేము ఎవరైతే ఆ విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అట్లనే ఆమె మానసిక వికలాంగురాలు వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆమెకు చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించడం, అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నేరస్తులను కూడా గుర్తించడం జరిగింది. త్వరలోనే వాళ్ళు పట్టుకుంటాం. ఈ కేసుకు సంబంధించిన మిగతా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ నేరస్తులని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెలువడతాయి. అంబేద్కర్ విగ్రహం గద్దె వెనకాలే ఒక మతి స్థిమితం లేనటువంటి ఆ మహిళని ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కి పాల్పడినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయన్నట్టుగా పోలీసులు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మహేష్ అందిస్తారు. మహేష్, ఈ ఘటన జరిగి ఎన్ని రోజులు కావస్తోంది? ఇంతకీ ఆ మహిళ ఎవరు? మతి స్థిమితం లేని మహిళ అర్ధరాత్రి సమయంలో లేదంటే ఆ సమయంలో అక్కడికి ఎలా వచ్చింది? ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? మనోజ్, మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పచ్చు. ఈ నెల 8వ తేదీన తెల్లవారున 4 గంటల ప్రాంతంలో మతి స్థిమితం కోల్పోయినటువంటి రోడ్డుపై వెళ్తున్నటువంటి ఒక యువతిని ముగ్గురు యువకులు కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడ చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పక్కనే ఒక అత్యాచారానికి పాల్పడినట్టు మనకు తెలిసింది. మద్యం మత్తులో ఉన్న యువకులు రోడ్డు పైన వెళ్తున్నటువంటి మహిళను కనిపించగా ఆమెను తీసుకెళ్లి సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెనుక ఒకరు అత్యాచారానికి పాల్పని తెలిసింది. ఈ విషయంలో చూస్తున్నట్టయితే 11వ తేదీ నాడు ఒక కాంప్లైంట్ దారుడు అంటే బర్రెలు పోయినాయని చెప్పి ఈ యొక్క కాంప్లైంట్ చేసిన నేపథ్యంలోనే 10వ తేదీన బల్బు పోయినాయి నాకు సంబంధించి 11ని కంప్లైంట్ చేసి ఈ యొక్క సీసీ ఫుటేజ్ ని చెక్ చేస్తుండగా అక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే అందరూ ముక్కున్న వేలు వేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసులకు ఒకటి దానిపైన దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇంకొకటి అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడిన పరిస్థితిని చూసి పోలీసులే సంబంధించిన సంఘటన చూస్తేనే నివరపోయే పరిస్థితి. ఎందుకంటే ఒక మతి స్థిమితం లేని వారు భిక్షాటన చేసుకుంటూ తిరుగుతుంటారు. వాళ్ళు ప్రత్యక్షంగా మనం చూస్తుంటాం, అక్కడ ఇక్కడ చూస్తుంటాం. కానీ ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడిన యువకులు స్థానికంగా ఉన్నటువంటి రామంతపూర్ విలేజ్ కి సంబంధించిన వారే అన్నట్టు తెలుస్తుంది. వారు ఇప్పటికైతే పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే వారిని విచారించి జరిగిన సంఘటనపై దర్యాప్తు చేసి వారిపై కేసు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకునే పరిస్థితి మనకు తెలుస్తుంది. ఆ సంబంధించిన మతి స్థిమితం లేనటువంటి కామారెడ్డి జిల్లా బాల్కొండకు చెందిన మతి స్థిమితం లేని
సుమారు 30 సంవత్సరాలుగా యువతి అని చెప్పి తెలిసింది. దానికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్టు మనకు తెలిసింది. ఇది సంఘటన చూస్తుంటే మెదక్ జిల్లాలో ఒక అంటే సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మధ్య చింతన లేని వారికి దగ్గరకు వస్తే ఆదరించాల్సింది పోయి వారి యొక్క అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక ముక్కున వేలుసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది మనోజ్. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు మనం తరచుగా చూస్తుంటాం. ఎందుకంటే వారు భిక్షాటన చేసుకుంటూ అంటే వాళ్ళు స్నానం చేయకుండా ఇట్లా వెర్రి చేతులు చేసుకుంటా క్రమంగా తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తాం. అయినా కూడా ఈ యొక్క మద్యం మత్తులో ఈ యొక్క ముగ్గురు సంబంధించిన యువకులు ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడని ప్రతి ఒక్కరు కూడా తిరస్కరించే పరిస్థితి. వీరికి కఠినంగా బుద్ధి చెప్పాలని చెప్పి ఇప్పటికే దానికి సంబంధించి యొక్క రామంపేట సిఐ ఒక వెంకట్ రాజా గౌడ్ కూడా దర్యాప్తులో ఈ యొక్క ముగ్గురు యువకులు పరాల్లో ఉన్నటువంటి వారిని ఇప్పటికే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ మనకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వారిని విడుదల వాళ్ళని అరెస్టు చూపెడితే మనకు పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంది మనోజ్. రైట్ మహేష్, ప్రజెంట్ ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసు అదుపులో తీసుకున్న తర్వాత మహిళకు సంబంధించి ఏం చెప్పారు? మహిళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇప్పటికే ఒక మధ్య జీవితం కోల్పోయినటువంటి మహిళను భరోసా సెంటర్ కూడా తరలించిన పరిస్థితి. ఎందుకంటే ఆమెను ముగ్గురు ఇక తాగిన మైకంలో అత్యాచారం చేసిన పరిస్థితి చూసాం. ఎందుకంటే ఒక మద్యంలో వాళ్ళు వెర్రి చేసడంతో ఆమెకి అఘాయిత్యానికి పాల్పడి ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెప్పి మనకు తెలిసింది. వాళ్ళు వెంటనే భరోసా కేంద్రానికి తరలించి ఆమెకు అంటే ట్రీట్మెంట్ చేస్తున్నట్టు మనకు తెలిసింది. ఇప్పుడైతే ఆమె ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంచెం నిలకడగా వచ్చిందని చెప్పి మనకు తెలిసింది మనోజ్. రైట్ మహేష్, మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపురంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వెనకాలే ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు ముగ్గురు వ్యక్తులు. మహిళ మధ్యస్థిమితి లేని వ్యక్తిగా తెలుస్తోంది. అయితే ఈ విషయం సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా బట్టబయలైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఒక కేసు సంబంధించి విషయాన్ని పరిశీలనలో భాగంగా ఈ విషయం బట్టబయలైంది. ఈ సంఘటన జరిగి కూడా సుమారుగా 2-3 రోజుల పైగానే కావస్తోంది. సో ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇంత విచక్షణరహితంగా నడి రోడ్డు పైన అసలు ఏ మాత్రం కూడా భయం అనేది లేకుండా ఈ రకంగా విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారు కొంతమంది అగాంతకులు. ప్రజెంట్ ఈ విషయం పైన పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్నారు. ఆ మైత్రి స్థిమితం కోల్పోయినటువంటి మహిళకు కొంత విచారించి ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా ఆమె ఎటువంటి వివరాలు తెలియకపోవడంతో భరోసా సెంటర్ కూడా పంపించినట్టు తెలుస్తోంది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్లో జరిగింది ఈ దారుణ ఘటన. ప్రజెంట్ ఆ ముగ్గురు కూడా పోలీసు అదుపులో తీసుకున్నారు, మరింతగా విచారిస్తున్నారు. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university.